హలో, వెల్కమ్ టు పొలిటికల్ స్పైస్. నేను హరికృష్ణ. కురసకోటు పవన్ కళ్యాణ్. అదేంటి అలా అంటున్నారు? సో అతను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కదా. మరోవైపు అధికార పార్టీ పిలిస్తే దత్తపుత్రుడని, లేకపోతే సాధారణంగా జనసేనాని అని పిలుస్తూ ఉంటారు. కానీ కురసకోటు పవన్ కళ్యాణ్ ఏంటంటే, ఇది ఎవరో అన్న మాట కాదు, తనను తానే కురసకోటుగా అభివర్ణించుకున్నారు పవన్ కళ్యాణ్ మొన్న 26వ తారీఖున. ఎందుకంటే ఓ బలమైన వ్యక్తి కురసకోటు ధరిస్తే ఎలా ఇబ్బంది పడతారో అలాంటి కురసకోటు ప్రస్తుతం మనం అంటూ చంద్రబాబు నాయుడు బలమైన వ్యక్తిగా, ఈ కురసకోటు పవన్ కళ్యాణ్గా తనను తానే తగ్గించుకున్న పరిస్థితి. పొత్తు ధర్మం పాటించకుండా చంద్రబాబు నాయుడు 2 స్థానాల్ని ప్రకటించేశారు. ఒకటి మండపేట, 2 అరకు. అయితే దీనికి చాలా ఇబ్బంది పడ్డారు, చాలా బాధపడిపోయారు తన వాళ్ళు, తన పార్టీ నాయకులు, కార్యకర్తలు అంటూ వాళ్ళ మీద చూపించాల్సిన ఎంపతిని చాలా వ్యంగ్యంగా ఆయన మాట్లాడిన పరిస్థితి కూడా. ఎందుకంటే ఎవరైనా తమ దగ్గరికి వచ్చి బాధపడితే దాన్ని పలానా వాళ్ళు వచ్చి బాధపడ్డారు అని చెబుతారు, బాధపడిపోయారు అని చెప్పరు. అదేంటో మరి మీరు కూడా ఆలోచించాలి. ఇంతకీ విషయం ఏంటంటే, సో తనను తాను తగ్గించుకుంటూ ఆయన చేస్తున్న ఈ మొత్తం టోటల్ ప్రహసనం ఇదంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుందా, లేదంటే బయటికి కనిపిస్తున్న ఈ కాన్ఫ్లిక్టు, ఫైటు 2 పార్టీల మధ్యది, అది వాస్తవమేనా? ఎన్నోసార్లు తనను అవమానించినా, అసలు ముఖ్యమంత్రి తాను కాదు, పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు నాయుడే అంటూ లోకేష్ మాట్లాడినా ఎందుకు భరిస్తున్నాను ఇదంతా అంటే, మేము విడిపోతే ఎక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడో అన్న భయమే ఈ అవమానాల్ని కూడా నన్ను భరించేలా చేస్తుంది, అందుకే ఈ మౌనం అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే తనను తాను తగ్గించుకుంటూ, తనను ఫాలో అవుతున్న వాళ్ళని తగ్గిస్తూ, కాపు సామాజిక వర్గాన్ని అవమానిస్తూ మరి ఇతను చేస్తున్నది ఏంటి? ఓ పక్కా ప్లాన్ ప్రకారం చేస్తున్న ఈ టోటల్ ప్రహసనాన్ని ఏమనాలి? చాలామంది మేధావులు నెరేట్ చేస్తున్నారు దీన్ని. తనకు తానే వెన్నుపోటు పొడిచేసి దాన్ని ఆత్మహత్యగా అభివర్ణిస్తున్నారు. అందుకు దీన్ని ఆత్మహత్య సాదృశ్యంగా భావించాలా, లేదంటే తనను నమ్మిన వాళ్ళని, తనతో వస్తున్న వాళ్ళని ఓ పోటు పొడిచేసి చేస్తున్న ఈ మొత్తం తతంగాన్ని హత్యగా పరిగణించాలా? ఏ విధంగా చూడాలి? మొత్తానికి తన స్వార్థ రాజకీయాల కోసం, లేకపోతే తనకున్న అక్కసు, అలాగే కుళ్ళు కుతంత్రాల కోసం తనను ఫాలో అవుతున్న సామాజిక వర్గాన్ని అవ్వచ్చు, సమూహాన్ని అవ్వచ్చు, మోసం చేసిన వాళ్ళు ఎవరు కూడా బాగుపడింది చరిత్రలో లేదు అనేది మాత్రం ఖచ్చితంగా అందరూ చెప్తున్నారు. రైట్? సో రాజోలు, ఇటు రాజానగరం 2 స్థానాల్ని ప్రకటించేసి అని ప్రస్తుతం చెబుతున్న పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో ఎన్ని స్థానాలు తను తీసుకుంటారు, ఈ స్థానాల పంపిణీలో తన సామాజిక వర్గానికి సమాధానం చెప్పుకునేలా ఉండబోతోందా, లేదంటే చంద్రబాబు నాయుడు ఆడుతున్న నాటకంలో ఆయన కూడా పావులా మారినట్టు కనిపించబోతున్నారా, మారిపోతున్నారా? Time will decide. That's all about today's Political Spice. నేను హరికృష్ణ, signing off.